హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ వచ్చేసి కాలనీ కిట్టి పార్టీ. మేము ఎలా కిట్టి పార్టీ చేసుకుంటున్నాం అనేది మీకైతే ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. చూసేద్దామా? ఫస్ట్ 20 మెంబర్ చిట్టి అయితే రాసుకుంటామండి. మేము చిట్టి 20 మెంబర్స్ రాసుకున్నాక అందులో ఒక చిట్టి అయితే డ్రా తీయాలి. తీసిన దాంట్లో నేమ్ వస్తుంది. ఆ నేమ్ వచ్చిన వాళ్ళ ఇంట్లో కిట్టి పార్టీ అనేది పెట్టాలి. సో ఈ అక్కే వాళ్ళ ఇంట్లో అయితే ఈ మంత్ కిట్టి అయితే వచ్చిందండి అన్నట్టు. సో ప్రతి మంత్ అయితే కిట్టి పార్టీ అనేది ఉంటుంది. ఒక్కొక్క మంత్ ఒక్కొక్క వాళ్ళ ఇంట్లో అయితే ఉంటుందండి. ఈ విధంగా ఈ మంత్ అయితే ఈ అక్కే వాళ్ళ ఇంట్లో అయితే కిట్టి పార్టీ అనేది ఉంటుంది కిట్టి. నెక్స్ట్ ఈ కిట్టిలో ఏంటంటే 2 గేమ్స్ ఉంటాయి అన్నట్టు. 2 గేమ్స్ అయితే మనం ఆడాలి. 20 మెంబర్స్ ఉన్నాం కదా, అలా అందరం ఒక్కొక్కరు అయితే ఈ గేమ్ అయితే ఆడాలి. అక్క ఏం పెట్టింది ఫస్ట్ గేమ్ అంటే ఒక బౌల్లో ఒక రైస్ పెట్టి అందులో పెన్సిల్ పెట్టింది. నెక్స్ట్ ఇంకో పెన్సిల్తో అయితే మనం ఫస్ట్ డై అనేది వేయాలి. అందులో ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని, ఒక 2 పడింది అనుకో 2 బ్యాంగిల్స్ మాత్రమే తీసి అందులో వేయాలి. అలా అయితే అందరూ ఒక్కొక్కరు అయితే కలిసి అందరూ ఇలా ఈ విధంగా అయితే గేమ్ అనేది ఆడాలన్నట్టు. ఈ గేమ్లో ఆడిన వాళ్ళు విన్ అయితే అక్కయ్య ప్రైజ్ ఇస్తుంది అన్నట్టు, మాకు గిఫ్ట్ అనేది ఇస్తుంది. ఇలా అందరం కలిసి మేమైతే గేమ్ అనేది ఆడుతున్నాము. ఇలా ఒక్కొక్కరు అయితే ఈ విధంగా అయితే గేమ్ అనేది ఆడాలండి. నెక్స్ట్ ఇంకా ఏం గేమ్ ఉంటాయి ఏంటనేది చూసేద్దామా? అనిషా కమాన్. ఫస్ట్ చూసుకోవాలి, మైనస్ అయితే మరి ఫస్ట్ చూసుకోవాలా. కనవాలి నాకు నిజంగా. నాకు ఎంత మంచిగా కనబడుతుంది, ఎక్కడ ఉంటే అక్కడ కనబడుతుంది. వేసినప్పుడు కనవాలి. అందుకే పెట్టురే ఒక్కొక్క కప్పు తీసుకుంటే ఇది పెట్టుకుంటా. అవునా? ఫ్యాన్ బంద్ చేయరా అనుష? ఫ్యాన్ బంద్ చేయ. మంచిగా పెట్టండి. పెట్టుడు మంచిగా పెట్టక్క. కొంచెం ఇంట్రెస్ట్ ఆడు. 2 చేతుల్లో ఆడుతుండ్రు అందరు వెంటేదే. సేవ్ చేసుకో. నేను అక్కే తర్వాత నేను అడగలేదు. మెల్లగాడు రే. స్లోగా ఆడేస్తే అయిపోతుంది.
డబ్బులు పక్కకి పెట్టకూడదు. స్మైల్. నెక్స్ట్ ఇంకో గేమ్ కూడా చూశారు కదా. ఇలా ఈ విధంగా అయితే గేమ్స్ ఉంటాయి. నేను చెప్పా కదా 2 గేమ్స్ ఉంటాయి, 2 లక్కీ ఉమెన్స్ ఉంటాయి గిఫ్ట్లు. 2 గేమ్స్లో 20 మెంబర్స్లో ఎవరు విన్ అయితే వాళ్ళకే గిఫ్ట్ వస్తుంది. అలాగే లక్కీ ఉమెన్ అనేది అది కూడా డ్రా తీస్తామన్నట్టు. డ్రాలో ఎవరి నేమ్ వస్తే వాళ్ళకైతే లక్కీ ఉమెన్ అనేది వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ఇంకో మంత్ అయితే రాదన్నట్టు లక్కీ ఉమెన్. అలా ఈ విధంగా అయితే 2 లక్కీ ఉమెన్స్, 2 గేమ్స్, మొత్తం 4 గిఫ్ట్స్ అనేది ఇస్తారన్నట్టు. సో ఈ విధంగా గేమ్స్ అయితే అయిపోయాక మేము రీల్స్ వేద్దామని చెప్పేసి బయటికి వచ్చాము. ఇలా మేమైతే ఫన్నీగా ఇలా రీల్స్ అయితే కొన్ని చేశాము. ఇలా ఈ విధంగా ఒకటైతే మీకు చూద్దామని చెప్పేసి ఇదైతే ఇందులో అప్లోడ్ చేశా. సో ఇలా ఈ విధంగా అయితే మాకు రీల్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇక మేము స్నాక్స్ తినాలి కదా అని చెప్పేసి స్నాక్స్ అయితే తింటున్నాము. అది చూసేద్దాం ఇక. ఫస్ట్ అయితే క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసింది అక్కయ్య. బెల్లంతో క్యారెట్ హల్వా చాలా బాగుంది చూడడానికి. తింటే ఎంత టేస్టీగా ఉంటుందో. నెక్స్ట్ ఏమో సమోసాలు. అవి అక్కయ్య బయట నుండి ఆర్డర్ పెట్టింది అన్నట్టు. అక్కయ్యకు చేయడానికి టైం లేదు, అలా అని బయట నుండి అయితే ఆర్డర్ పెట్టింది. స్వీట్ అండ్ హాట్ కాంబినేషన్ బాగుంది కదా. ఇలా మేమైతే స్నాక్స్ తింటున్నాము అందరం కలిసి. ఇలా సెలబ్రేట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. అప్పుడప్పుడు అలా ఫ్రెండ్స్తో అందరం కలిస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి. అందరికీ ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అవన్నీ మనకి ఇంట్లో ఉండి మైండ్ అంతా పాడవుతుంది కదా. అలా అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్తో కలిసి ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసుకొని తింటే, ఇలా అందరం కలిసి హ్యాపీగా తింటే ఎంత బాగుంటుంది అని చెప్పేసి మేమైతే ఇలా ఈ విధంగా కిట్టి పార్టీ అనేది పెట్టుకున్నాము. ఎంత బిజీ ఉన్నా కానీ ఫ్రెండ్స్ని అయితే కలవాలి కదా, మర్చిపోవద్దు కదా. అలా అని చెప్పేసి కలిస్తేనే కదా అందరూ హ్యాపీగా ఉండేది. ఎవరికి వాళ్ళే ఉంటే ఏం హ్యాపీ ఉంటుందండి. అలా అని మేమైతే కిట్టి పార్టీ ఎలా పెట్టుకున్నాం. ఇలా ఈ విధంగా అయితే సరదాగా అయితే అరే చోట నీకు ఇచ్చిందారా? అబ్బో మిర్చి కూడా తీయాలా మరి నీకోసమే. ఓకే ఇలా మేమందరం కలిసి అయితే స్నాక్స్ తింటున్నాము అండి. ఇలా అందరు ఫ్రెండ్స్ అయితే కలిస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇలా ఈ విధంగా అయితే మేమైతే సెలబ్రేట్ అనేది చేసుకుంటాము కిట్టి పార్టీ. నెక్స్ట్ అయితే అక్కయ్య స్వీట్ తీసుకొచ్చింది అన్నట్టు. సమోసాలు అయ్యాక స్వీట్ తింటున్నాము. ఇలా స్వీట్ అయితే చాలా బాగుందని నేనైతే 2 కప్ అయితే తిన్నా అండి. క్యారెట్ హల్వా చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు, చాలా టేస్టీగా ఉంది అన్నట్టు. మా అక్కయ్య వాళ్ళ పాప అయితే చేసింది స్వీట్, చాలా బాగుంది. స్నాక్స్ తినడం అయిపోయాక గ్రూప్ ఫోటో దిగినామండి మేము. అందరం కలిసి అయితే గ్రూప్ ఫోటో అయితే దిగినాము. ఇలా గిఫ్ట్తోనైతే ఫోటో కూడా దిగామండి. ఇలా 4 గిఫ్ట్స్ చెప్పా కదా. 2 ఏమో లక్కీ ఉమెన్స్, 2 ఏమో గేమ్ విన్నర్స్ గిఫ్ట్ అన్నట్టు. నెక్స్ట్ ఇక కేక్ మనీ ఇవ్వాలి కదా, అట్లా మనీతోనైతే ఒక ఫోటో అయితే అందరం దిగేసామండి. కొందరు అయితే ఆబ్సెంట్ అయ్యారు, అందరు రాలేదు. కొందరు వర్క్ ఉండే అలా రాలేదు. అలా ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క ఫోటో అయితే దిగామండి. ఇలా నాకు కూడా ఒక గిఫ్ట్ వచ్చింది. అక్కయ్య వాళ్ళందరం కలిసి ఇలా గిఫ్ట్ అయితే అందరికీ ఇచ్చేసింది అన్నట్టు. ఇలా ఈ విధంగా అయితే మా కిట్టి సెలబ్రేషన్ అయితే జరుగుతుందండి. ప్రతి మంత్ ఉంటుంది ఇలా. నెక్స్ట్ మంత్ ఇంకో అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉంటుంది అన్నట్టు.
ఇలా ఈ విధంగా అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటాము. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.